హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈ 6 నెలల్లో ఎవరెవడు రాజకీయ నాయకుడు ఏమేం చేశారని ప్రతిరోజు మా పోస్ట్ 360 ఛానల్ వేదికగా అడుగుతూ ఉంటాం. అందులో పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిలను రక్షిస్తా అన్నాడు, ఏం చేశాడు? సుగాలి ప్రీతి కేసు ఏం చేశాడు? మిస్ అయిపోయిన 32,000 మంది అమ్మాయిల్ని ఏం చేశాడు? ఇలా ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తూ ఉంటాం మేము. ఎందుకంటే ప్రశ్నించే పార్టీ అది. ప్రశ్నించినప్పుడు ప్రశ్న కూడా తీసుకోవాలి కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. ఆయన సమాధానం చెప్పకపోయినా మాకు అనవసరం. ఆయన పిల్ల సైనికులు ఏమని చెప్తారని చూడాలి. కానీ ఈరోజు ఒక పోస్ట్ చూసా. ఇది ఎంతవరకు నిజమో అబద్ధం అనేది నేను క్లారిటీ ఇవ్వనప్పటికీ, బట్ ఇందులో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి కాబట్టి అవి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. బెంచ్ మార్క్ గవర్నెన్స్ బై పవన్ కళ్యాణ్ గారు ఇన్ జస్ట్ 4 months అనేసి ఒక ఇలా పోస్ట్ ఒకటి రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి. దీనిపైన ఉన్నటువంటి ఆయన చేసిన పనులు మీకు చదివి వినిపిస్తా. ఫస్ట్ ఏంటంటే, 4 ఏళ్ళుగా విద్యుత్ లేని నాగులపల్లి జడ్బిహెచ్ స్కూల్కి విద్యుత్ సౌకర్యం వచ్చింది. వెరీ గుడ్ సార్, సూపర్. మొన్నటి వరకు గొల్లప్రోలు మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ శిక్షణ అందించేందుకు కంప్యూటర్లు అందుబాటులో లేవు. నిన్న కంప్యూటర్లు అందజేశారా సార్? గ్రేట్ సార్, సూపర్. ఓకే. అండ్ మూడోది, 4-5 ఏళ్ళుగా తాగునీటి సౌకర్యం లేని గొల్లప్రోలు బాలుర ప్రాథమికోన్నత పాఠశాలకి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. సూపర్ సార్. రాజమండ్రి కాకినాడ మధ్య రహదారి విస్తరణ పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఇది కూడా సూపర్ సార్. పవన్ కళ్యాణ్ గారు వెరీ గుడ్ సార్. కంకిపాళ్ళు గుడివాడ కలుషిత నీటి సమస్యకు పరిష్కారం కోసం ఓ ప్రత్యేక బృందం పనిచేస్తుంది. గుడివాడ పరిసర ప్రాంతాల్లో తాగునీటి ప్రాబ్లం ఉంది. దాని గురించి ఒక బృందం తిరుగుతుందంట. అంతకన్నా ఆవిడ చేయలేండి, తిరగాలి. తిరిగిన తర్వాత కదా ఏదైనా చేయాల్సింది. వెరీ గుడ్ సార్. ఏళ్ల తరబడి స్థానికులను ఇబ్బంది పెడుతున్న గొల్లప్రోలు డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం కనుగొన్నారు. గొల్లప్రోలు నియోజకవర్గం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అవసరమైన నర్సింగ్ సిబ్బందిని నియమించారు. సార్, అనకాపల్లి విజయనగరం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎస్టివేషన్ పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఇప్పటివరకు మిమ్మల్ని ప్రశ్నించడమే కానీ మీరు చేసిన పనులు మేము ఇప్పటివరకు ఏం చెప్పలేదు, అంటే ఏం చేయలేదు అనుకున్నాం. ఏదో కొంచెం స్కూల్ పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి మీరు తోడుగా ఉన్నారు. అలాగే అత్యాచారాలకు గురవుతున్న వాళ్ళ గురించి కూడా తోడుగా ఉండండి. నిన్న మీరు అడిగారు కదా మాకు సోషల్ మీడియా పైన ఒక బిల్లు కావాలని. అలాగే అత్యాచారాలకు గురవుతున్న వాళ్ళపైన ఒక బిల్లు పెట్టండి. అదే ఇప్పుడు మొన్న లోకేష్ బాబు గారు హోమ్ మినిస్టర్ గారు కలిసి తగలబెట్టారు కదా దిశ యాప్ సంబంధించినటువంటివి. అటువంటి యాప్ ఏదైనా తీసుకొచ్చి ఆడపిల్లలకు తోడుగా ఉండేలాగా ఇంకో ప్రయత్నం చేయమని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇంకా మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.